ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వారలారా, మరి యొక్క ఆదివారపు ఆరాధన కూడికకు కూడి వచ్చినటువంటి మరి సంఘమంతటికి కూడా మన ప్రభువును మరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? బాగున్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరూ బాగున్న వాళ్ళందరూ కూడా, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గడిచిపోయినటువంటి ఆదివారపు ఆరాధన దినమున దేని గురించి మీరు విన్నారు? మంచిదమ్మా, దేవుని మాటలు గుర్తుపెట్టుకునేందుకు. మరి ప్రకృతి, అలాగే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనిషికి నేర్పించు పాఠము అనేటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానించాం. అందులో దేవుడు మరి ఒక జంతువును చూపించి, గాడిదను చూపించి ఒక ప్రవక్తకు బుద్ధి నేర్పినట్లుగా మనం చూస్తున్నాము. అలాగనే మనం చూడగలిగితే ఒక కాకిని చూపించి, పక్షిని చూపించి దేవుని మాటకు ఎలాగ లోబడాలో, ఎలా విధేయత చూపించాలో అనేది ఒక కాకిని చూపించి దేవుడు మరి మానవులైనటువంటి వారికి, దేవుని పిల్లలైన వారికి మరి కాకి చేత బోధింపజేశాడు. అలాగనే మనం చూడగలిగితే అలాగనే ఒక చేపను, ఒక చీమను మనం చూసాము. చీమను చూసి ఏం నేర్చుకోమన్నాడు? చీమను చూసి ఏం నేర్చుకోమన్నాడు? వాటి నడతలు కనిపెట్టు. నువ్వు మొదటిగా నడతలు కనిపెట్టి జ్ఞానము నేర్చుకో అని దేవుడు ప్రకృతిని, ప్రకృతిలో ఉన్నవన్నీ వాటిని చూపించి దేవుడు మనిషికి బోధిస్తున్నట్లుగా, జ్ఞానాన్ని నేర్పిస్తున్నట్లుగా మీరందరూ కూడా నేర్చుకున్నారు. అలాగనే మనం చూడగలిగితే ఈనాడు మరి యొక్క అంశాన్ని మనం చూడగలుగుదాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. అక్కడగా చివరిగా దేవుడు ఒక మాటలు రాయించి అక్కడ చూడండి. మొదట ఏమంటున్నాడంటే, మొదట మీకు ఉండిన ప్రేమను వదిలితిరి అంటున్నాడు దేవుడు. ఈనాడు మనము చెప్పుకొనబోయేటువంటి అంశం ఏమనగా, మొదట ఉండిన ప్రేమను వదిలితివి. అంటే రాసుకున్న వాళ్ళు ఉంటే జాగ్రత్తగా దేవుని మాటలు రాసుకోండి. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రేమైన దేవుని వారలారా, మరి ప్రేమ అనే పదము 2 అక్షరాలు, అంతే కదండి? ప్రేమ అనే పదము 2 అక్షరాలు. ఈ పదానికి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే లోబడుతున్నారు, దానికి ప్రభావితులయ్యి నిలుస్తున్నారు. ప్రేమ అనే ఈ 2 అక్షరాల పదానికి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా, ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా ఏమైపోతున్నాడని మనం చూడగలిగితే లోబడుతున్నాడు ఆ పదానికి. మరి లోబడుతూ ఆ ప్రభావానికి నిలుస్తున్నాడు. మనకందరికి తెలుసు లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి? తెలియదా? లోకంలో 2 ప్రేమలు ఉన్నాయి. 2 ప్రేమలు ఉన్నాయి. అవేంటని మనం చూడగలిగితే, మొదటిది దేవుని ప్రేమ. రెండవదిగా మనం చూస్తే, రెండవది మనుష్యుల ప్రేమ. లోకంలో 2 ప్రేమలు ఉన్నాయి. అవేంటని మనం చూస్తే, మొదటిగా మనం చూసుకున్నాము, ఒకటి దేవుని ప్రేమ, రెండవది మనుష్యుల ప్రేమ.
అలాగనే మనం చూడగలిగితే మనుషుల ప్రేమను గురించి మనం చూస్తే మనుషుల మధ్య ఉన్న ప్రేమ ఏమవుతుంది, కొద్ది కాలానికి మనుషుల మధ్య ఉన్న ప్రేమ కొద్ది కాలానికి ఏమవుతుందంటే ఆ ప్రేమ అంతరించవచ్చు, కనపడకపోవచ్చు. మనుషుల మధ్య ఉన్న ప్రేమ కొంతకాలానికి ఏమవుతుందంటే అది కనిపించకపోవచ్చు, అంతరించిపోవచ్చు. కానీ దేవుని ప్రేమ అనేది అంతరిస్తుందా అమ్మా? దేవుని ప్రేమ అనేది అంతరిస్తుందా? అంతటితో ఆగిపోతుందా? దేవుని ప్రేమ అంతము లేనిది. దేవుని ప్రేమ అంతము లేనిది, చిరకాలము ఉండేది దేవుని ప్రేమ. అలాగనే మనం చూడగలిగితే దేవుని ప్రేమను నిర్వచించడానికి, చెప్పడానికి, దేవునికి ఉన్నటువంటి ప్రేమను నిర్వచించడానికి, చెప్పడానికి భూమి మీద ఉన్నటువంటి భాషలు సరిపోవండి. అది ఏ భాష కానీ మనం తీసుకున్నా కానీ దేవుని ప్రేమను వివరించడానికి, తెలియజేయడానికి భూమి మీద ఉన్నటువంటి భాషలు సరిపోవు. అలాగనే దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాడంటే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? దేవుడు మనలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనలందరినీ కూడా ప్రేమించి ఆయన ఏం కోరుకుంటున్నాడని మనం చూడగలిగితే ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మన నుండి ప్రేమను కోరుకుంటున్నాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగనే మన నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఆశిస్తున్నాడని మనం చూడగలిగితే మన నుండి కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడట. అంటే మనం ఎవరినైనా ఒకరిని ప్రేమించామనుకోండి, ఎదుటివారు ఏం చేయాలని మనం కోరుకుంటాం? ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలనే కోరుకుంటాం. ద్వేషించాలని ఎవరు కోరుకోరు కదా. ఇదిగో నేను ఎదుటివారిని ప్రేమిస్తున్నాడు కనుక ఎదుటివారు కూడా నన్ను ప్రేమించాలని కోరుకుంటాము. అలాగునే మనం చూడగలిగితే భార్యను భర్త ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ఏం చేస్తాడండి? భార్య ఏం చేస్తుంది అని మనం చూడగలిగితే భార్య భర్తను ప్రేమిస్తుంది. అదే రీతిగా ఆ భర్త దగ్గర నుండి ప్రేమను కోరుకుంటుంది భార్య. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానులే, నువ్వు నన్ను ప్రేమించకుండా మాయలే అంటదా? భార్య ఏ రీతిగా అయితే భర్తను ప్రేమిస్తుందో అలాగునే భర్త దగ్గర నుంచి కూడా ఆమె ఏం చేస్తుందంటే ప్రేమను కోరుకుంటుంది. అలాగునే భర్త కూడా సేమ్ భార్యను ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత భార్య దగ్గర నుండి ఆయన కూడా ఏం కోరుకుంటాడంటే అదే ప్రేమను కోరుకుంటాడు. నా భార్య కూడా నన్ను ప్రేమించాలనే కోరుకుంటాడు. అలాగనే మనం చూడగలిగితే ఇది ఎంత నిజమో ఏమంటే కుటుంబాలుగా భార్య భర్తలుగా మనం చూస్తున్నాం కదా. ఇది ఎంత నిజమో, ఒక భార్య భర్తను ప్రేమించినప్పుడు ఆయన తిరిగి మరలా ప్రేమించాలని, అలాగనే భర్త భార్యను ప్రేమించినప్పుడు ఆమె మరలా తిరిగి ప్రేమించాలని ఎలాగైతే మనము కోరుకుంటామో అది ఎంత నిజమో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే మన నుండి ప్రేమను కోరుకుంటున్నాడట. మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో అని మనం చూడగలిగితే అక్కడ రాయిస్తున్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో అక్కడ రాయిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మైక్ తీసుకోండమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదిగో మనము
మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత ఇదిగో మనము చచ్చిన వారమై ఉండగా, మనమందరం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాము? ఇదిగో మన పాపముల చేత, మన అపరాధముల చేత మనమందరం కూడా ఎలా ఉన్నాము ఒకప్పుడు అంటే, ఇదిగో చచ్చిన వారిగా ఉన్నాము, శవముగా ఉన్నాము. మనమందరం కూడా చచ్చిన వారిగా, శవముగా ఉన్నాము. చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, ఎవరు ఆయన? ఆయన మిమ్మును, ఎవరు ఆయన అంట? మరి కన్న తండ్రి అయిన దేవుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవడే? కన్న తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకప్పుడు మనమందరం కూడా చచ్చిన వారుగా మనం ఉన్నాము. మనమందరం కూడా చలనం లేని వారుగా మనం ఉన్నాము, శవముగా మనమందరం ఉన్నాము. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. ఎలా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా ఎలా బ్రతికించాడంటే ఇదిగో బాప్తిస్మము ద్వారా మనమందరం కూడా చచ్చిన వారుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏమైపోయామంటే సజీవులుగా అయిపోయాం, బ్రతికిన వారుగా అయిపోయాం మనమందరం కూడా. చూడండి 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదిగో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఆయనను ఇదిగో ఒకప్పుడు మనమందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత మనందరం కూడా మరి సచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయనను మీరు చనిపోయినట్లుగా ఉన్నప్పుడును ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎలా ఉన్నాడట? కరుణా సంపన్నుడు, కరుణ చూపించేవాడుగా ఉన్నాడు దేవుడు. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనలందరినీ ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా మనలందరినీ కూడా బ్రతికించాడు. మన నుంచి దేవుడు ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు అని మనం చూడగలిగితే, ఎలాంటి ప్రేమను దేవుడు మన ఎడల ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు అని మనం చూడగలిగితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు మరి మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూస్తే మనమందరం కూడా ఆశ్చర్యపోతాం మనమందరం కూడా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు మనం చూడగలిగితే, ఆయన అంటున్నాడు ఇదిగో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము. ఎవరట? మనము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని అలసిపోలేదని నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఇదిగో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము, దేవుని యొక్క నామము నిమిత్తము సహనము కలిగి, ఓపిక కలిగి, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. దేవుని నామము నిమిత్తము ఇదిగో భారము భరించి,
భారము భరించి అలయలేదని, అలసిపోలేదని నేను ఎరుగుదును, నాకు తెలుసు. అలాగునే ఆయన అంటున్నాడు అయినను అంటున్నాడు. ఆయన అంటే అక్కడ దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మనకు ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడు. అయినను అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఇదిగో మీ అందరి మీద, మనమందరి మీద దేవుడు ఒక తప్పు మోపుతున్నాడట. ఏంటి ఆ తప్పు మోపుతున్నాడు దేవుడు? ఏంటి ఆ తప్పని మనం చూడగలిగితే, ఇదిగో ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏం చేశారంట? మనుషులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా ఏం చేశారని మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, తప్పును మోపుతాను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు తప్పును మోపుతాడు దేవుడు అని మనం చూడగలిగితే, ఇదిగో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసామంట. మనం మొదట ఉన్నటువంటి ప్రేమను వాడి మొదట మనకున్నటువంటి ప్రేమను, మీకున్నటువంటి ప్రేమను మీరు వదిలేశారు కనుకనే మీ మీద తప్పొకటి మోపాలనుకుంటున్నాను నేను అని చెప్తున్నాడు దేవుడు. మొదట మీకున్నటువంటి ప్రేమను నీవు వదిలితివి గనక నేను మీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నదని చెబుతున్నాడు. ఏమండి? సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క మంచి మనస్సును, వారి యొక్క కార్యాలను, వారి యొక్క భక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వారి యొక్క లోపాలను కూడా చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క మంచి మనసును గురించి మాట్లాడుతున్నాడు. అలాగే నేను చేస్తున్నానంటే వారు చేసిన కార్యాలను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యొక్క భక్తిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగా వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే వారిలో ఉన్న లోపాలను కూడా తెలియజేస్తున్నాడు, లోపాన్ని కూడా చెప్తున్నాడు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడట? మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, లోపాలను కూడా చెబుతాడు మంచి స్నేహితుడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో సంఘంలో ఉన్నటువంటి మీ అందరికి ఉన్నటువంటి మంచి మనసును, మీరు చేసిన కార్యాలను, మీ భక్తిని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే అలాగనే మనలో ఉన్నటువంటి లోపాలను కూడా చెప్తున్నాడు. మనలో ఉన్నటువంటి లోపాలను కూడా చెబుతున్నాడు. ఏంటంటే మరి ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఇదిగో మీలో ఒక లోపం నాకు కనపడింది అంటున్నాడు. ఎఫెసీ సంఘములో దేవునికి ఒక లోపం కనపడిందంట. ఏంటి ఆ లోపం మనం చూడగలిగితే మీలో ఒక లోపము నాకు కనబడుతుంది. అదేంటంటే మొదటి ప్రేమను మీరిప్పుడు వదలితిరి. మొదట మీకున్న ప్రేమ ఉంది కదా, మొదట మీకున్నటువంటి ప్రేమను మీరేం చేశారంటే వదిలేశారు అని చెప్తున్నాడు దేవుడు. వదిలేశారు కనుకనే మీ మీద తప్పొకటి మోపాలనుకుంటున్నాను నేను అంటున్నాడు. మొదటి ప్రేమ ఎప్పుడుంది? మొదటి ప్రేమ ఎప్పుడుందని మనం చూడగలిగితే మరి తొలినాళ్ళలో యేసుక్రీస్తుని గురించి మనము ఎరిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, క్రీస్తు కొరకు బ్రతుకుతానని మనం బాప్తిస్మం పొందుకున్నారు కదా. మీరందరూ కూడా పొందుకున్నారు కదా. బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఏమండి అలాగా బాప్తిస్మం పొందుకున్నప్పుడు మొదటి ప్రేమను దేవుని పట్ల, దేవుని పని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని మాటలు ప్రకటించే విషయంలో మొదటి ప్రేమను మీరు ఎలాగైతే కలిగి ఉన్నారో ఆ మొదటి ప్రేమను మీరు ఏం చేశారు ఇప్పుడు అంటే వదిలేశారు కనుక మీ మీద తప్పు మోపాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. వదిలేశారు కనుకనే మీ మీద తప్పు ఒకటి మోపాలనుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం చూడగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అస్సలు ప్రేమించలేదని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు ప్రేమించట్లేదంటలేడు దేవుడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే కానీ మొదట మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు. కానీ మీరు అస్సలు ప్రేమించట్లేదని చెప్పట్లేదు దేవుడు. ప్రేమిస్తున్నాడు,
ప్రేమిస్తున్నారు, కానీ మొదట ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. మొదట ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు లేదు కనుక ఇదిగో మీ మీద తప్పు మోపాలని అనుకుంటున్నాడు దేవుడు. ఏమండి, మొదట ఉండినటువంటి ప్రేమ గొప్పదా? మొదట ఉన్నటువంటి ప్రేమ గొప్పదా? మొదటి ఉన్నటువంటి ప్రేమ గొప్పదా అని మనం చూడగలిగితే అవును, గొప్పదే. మొదటి ప్రేమ దేవుని మీద, మొదటి ప్రేమ మనం ఎలాగైతే ఉన్నామో, దేవుని కోసం ఎలాగైతే ఆలోచన చేశామో ఆ మొదటి ప్రేమ చాలా గొప్పది. ఆ మొదటి ప్రేమను మీరు వదిలేశారు అని చెప్తున్నాడు దేవుడు. ఆ మొదటి ప్రేమను మీరు వదిలేశారు అంటున్నాడు. చూడగలిగితే కుటుంబాల మధ్య ఉన్నటువంటి మరి మనకు అర్థం కావడానికి కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం చూస్తే మరి వివాహ జీవితంలో 10-20 ఏళ్ళ తరువాత మరి భార్య భర్తను ప్రేమిస్తూ మాట్లాడాను అనుకోండి, వివాహమైన తరువాత ఒక 10 ఏళ్ళకు కానీ 20 ఏళ్ళకు కానీ భర్త భార్యను ప్రేమించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ భార్య ఏమంటుంది చెప్పండి ఒకసారి? ఆ భార్య ఏమంటుంది? ఇదిగో ఏమండి, తొలినాళ్ళలో చూశాను ఈ ప్రేమ మీ దగ్గర నుంచి. నేను ఎప్పుడు చూసిందట? తొలినాళ్ళలో, ప్రారంభంలో చూశానండి ఈ ప్రేమను, మరలా ఇప్పుడు చూస్తున్నాను అంటది. అలాగనే అంతే భర్త కూడా అంతే. భార్య ప్రేమగా మాట్లాడింది అనుకోండి, భర్త కూడా అంటాడు, మరి తొలినాళ్ళలో చూశాను ఈ ప్రేమ నీ దగ్గర నుంచి, తొలినాళ్ళలో చూశాను, మరి మరలా ఇప్పుడు చూస్తున్నాను అంటారు. మరలా ఇప్పుడు చూస్తున్నాను అంటారు. అలాగనే మనం చూడగలిగితే అలాగే పిల్లల విషయంలో కూడా అంతే. అలాగే పిల్లలు కూడా మరి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమించే విధానము వేరు, పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ప్రేమించే విధానం వేరు. అంతే కదండి? చిన్నప్పుడు ఏం చేస్తాము మనము? చిన్నప్పుడు పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాం మనం. అలాగే పెద్దగైన తర్వాత ఆ ప్రేమ ఉంటుందా? పెద్దగైన తర్వాత వారు తల్లిదండ్రులు మరి తల్లి మాటకు తండ్రి మాటకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఇదిగో చిన్ననాటి తొలినాళ్ళలో పిల్లల పట్ల చూపించింటారు కదా ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల పట్ల చూపించింటారు కదా ప్రేమ. ఇదిగో తొలినాళ్ళలో ఉన్నటువంటి ప్రేమనే మరి మంచిది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే, మరి పెరిగి పెద్ద అయిన తర్వాత వీడు లోబడడం లేదు, నా మాట వినడం లేదు కనుక ఇదిగో తొలినాళ్ళలో ఉన్నటువంటి ప్రేమే గొప్పదని ఆ తొలినాళ్ళలో ప్రేమను మనం ఏం చేస్తామంటే జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటాం, మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అప్పుడే మంచిదని జ్ఞాపకం చేసుకుంటాం. చూడగలిగితే దేవుడు మరి ఇక్కడ పరమగీతములు చూడండి ఒకసారి, ఒక సందర్భాన్ని రాయిస్తున్నాడు ఇక్కడ. పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. పరమగీతములు ప్రసంగి తర్వాత ఉంటుంది చూడమ్మా. పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనము. ఏమో దొరకలేదా? ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగానున్నాడు, నిలుచుచున్నాడు. కిటికీల గుండా చూచుచున్నాడు, కిటికీ కంతల గుండా
తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము. చాలండి, లెమ్ము రమ్ము. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ మాటలు మీకేమన్నా అర్థమయ్యావమ్మా? ఏం కూడా అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు కనుక ఏమి కూడా అర్థం కాలేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ భాషను, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ భాషను ఆలోచిస్తే దేవుడు ప్రియుడుగా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రియురాలుగా భావిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుడు ప్రియుడుగా, పెళ్లి కుమారుడుగా, ప్రియుడిగా భావించి, అలాగనే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రియురాలుగా భావించి ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు, వస్తున్నాడు కానీ వాడి నా ప్రియుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు, వస్తున్నాడు అనేటువంటి సంతోషాన్ని చూడండి మాటల్లో. వస్తున్నాడని సంతోషము ఆ మాటల్లో కనపడుతుంది మనకు. ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు, వస్తున్నాడటువంటి సంతోషాన్ని ఆ మాటలో మనకు కనపడుతుంది. అలాగనే మనం చూడగలిగితే ఉదాహరణకు వివాహమైన తొలి దినాలలో భర్త ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏ ప్రదేశానికన్నా టూరుకు కానీ ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళిపోయాడు అనుకోండి, భార్యకు తెలిసినప్పుడు ఆ భార్య ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆమె సంతోషానికి హద్దులుండవు. తన భర్త మరలా తిరిగి వస్తున్నాడని ఆ సంతోషానికి హద్దులు ఉండవు. ఏమండి? ఆ మాటలు ఏం చేస్తాయంటే, ఆ మాటలు భర్త మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తాయి. చూడండి ఒకసారి అదే పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఒకనాడు ప్రియుడైనటువంటి క్రీస్తు కోసం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా. ఇదిగో నా ప్రియుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసిన తర్వాత ప్రియుడైన క్రీస్తు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారో అక్కడ రాయిస్తున్నాడు చూడండి. వచ్చిన తరువాత చూడండి, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి నా ప్రియులారా నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసి ఉన్నది. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియుడైన యేసు ఏం చేశాడట? ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియుడైన యేసు కోసం ఎదురు చూశారు. వారందరూ కూడా ఎప్పుడు వస్తాడని. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, వచ్చిన తర్వాత ప్రియుడు అని రాత్రి అందరూ వచ్చి తలుపు తడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? తలుపు తడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఆలకించుము, నా తల మంచుకు తడిసి ఉన్నది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అలా ప్రియుడైన యేసు వాకిలి మరి తడుతున్నప్పుడు
ప్రియురాలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు సంఘం ఎలా ఉంది అని మనం చూడగలిగితే 3వ వచనంలో రాయిస్తున్నాడు చూడండి. 3వ వచనంలో నేను వస్త్రము తీసివేసి తిని నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఇదిగో ప్రియుడైన యేసు కోసం ఒకనాడు ఏం చేశారు? ఎదురు చూసిన తర్వాత ప్రియుడైన యేసు వచ్చి తలుపు దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే తడుతున్నప్పుడు వాడి ఇశ్రాయేలు ప్రజలైన కానీ నేటి సంఘాలుగా ఉన్నటువంటి మనమైనా కానీ మరి ఏం చేస్తున్నారని మనం చూడగలిగితే ఏమంటుంది ప్రియురాలు ఏమంటుందని మనం చూడగలిగితే, ఇదిగో నేను వస్త్రమును తీసివేసి తిని, వస్త్రాన్ని తీసివేసి తిని నేను దానిని మరలా ధరింపనేలా. ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నప్పుడు అంటే ప్రియురాలు ఏమని చెప్తుంది? నేను వస్త్రాన్ని తీసివేశాను, దానిని మరలా ధరింపనేలా. ఇదిగో వాకిడి దగ్గరకు వచ్చి నీకు తలుపు తీయాలంటే ఏం చేయాలమ్మా? వస్త్రాలు ధరించాలి. ఆమె ఏమంటుంది? నేను వస్త్రాలు తీసివేసి తిని దానిని మరలా ధరింపనేలా. నువ్వు తలుపు వద్ద మరి నిలిచి తడుతున్నావు కదా, నేను వస్త్రాలు తీసేశాను, దానిని మరలా ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. చూడండి ఎంత దురదృష్టకరమైన సందర్భమో చూడండి. ప్రియుడైన యేసు వచ్చి తలుపు వద్ద నిలబడి తడుతున్నప్పుడు ప్రియురాలైనటువంటి సంఘం ఏం చేస్తుందని మనం చూడగలిగితే, ఇదిగో నేను వస్త్రాలు తీసివేశాను, దానిని మరలా ధరింపనేలా. నేను పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. నేను పాదములు కడుక్కున్నాను, వాటిని నేను మరలా మురికి చేయనేలా. ఇదిగో నీకు నేను వచ్చి తలుపు తీయాలంటే, వాకిలి తీయాలంటే ఏం చేయాలంటుందంటే ఆమె మరి దేని గురించి మాట్లాడుతుందంటే వస్త్రాల గురించి అలాగనే కాళ్ళను గురించి, మరి కాళ్ళు కడుక్కోవడం గురించి మాట్లాడుతుంది. ఆయన తలుపు వద్ద మరి నిలబడి తడుతున్నప్పుడు ఒకసారి మరి మొదటగా ప్రియుడైన యేసు కోసం ఎదురు చూసావు కదా, మరి ఆయన వచ్చినప్పుడు మరి ఏం చేస్తుందంటే నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. ఆయన తలుపు వద్ద మరి తడుతున్నప్పుడు ఇదిగో నేను వస్త్రాలు తీసేశాను, మరలా దాన్ని ధరింపనేలా. నేను కాళ్ళను నేను కడుక్కొంటిని, వాటిని మురికి చేయనేలా అని చెప్తుంది చూడండి. వాటిని మురికి చేయనేలా. ఏమండి భార్య అంటుంది మరి తొలి దినాలలో చూడగలిగితే ఇది ఎలా ఉంది అని మనం చూడగలిగితే, భార్య అంటుంది భర్తతో, నీవు తొలి దినాలలో నన్ను ప్రేమించినట్లుగా చూసుకున్నట్లుగా ఇప్పుడు ప్రేమించట్లేదు అన్నట్టుగా ఉంది. ఎలా ఉంది అని చూడగలిగితే, ఒక భార్య కానీ భర్త కానీ ఇదిగో తొలి దినాలలో భార్యను కానీ భార్య భర్తను కానీ ఎలా ప్రేమిస్తారండి? ఎలా ప్రేమిస్తారు? ఎక్కువగా ప్రేమిస్తారు, బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగనే తొలి దినాల్లో ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటుంది. తొలి దినాలలో ప్రియుడైన యేసు కోసం ఏం చేశారంటే ఎదురు చూశారు. వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే నిర్లక్ష్యం చేస్తుంది ప్రియురాలు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో మొదట మీకుండినటువంటి ప్రేమ అది కావాలి నాకు. మొదట మీరు కలిగి ఉన్నారు కదా ప్రేమ, ఆ మొదటి ప్రేమ కావాలని కోరుకుంటున్నాడంట దేవుడు. మరి తొలినాళ్ళలో ఒకరి గురించి ఒకరికి ఏమని తెలుసా అండి? తొలినాళ్ళలో భార్య భర్తలు ఉంటారు కదా, భర్త గురించి భార్యకు కానీ భార్య గురించి భర్తకు కానీ ఏమైనా తెలుసా? అంటే వారిద్దరి గురించి ఏమైనా, ఒకరి పట్ల ఒకరు ఏమైనా మరి తెలిసి ఉంటుందా వారికి? ఏం కూడా తెలియదు. తెలియనప్పటికీ మరి ఒక
10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఒకరిని గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ ఏం కావాలి? ఆ ప్రేమ ఏం కావాలి? ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? చెప్పండి ఒకసారి. ఏం తెలియనప్పుడు బాగా ప్రేమించావు, బాగా చూసుకున్నావు. ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ళ తర్వాత భర్త ఏంటో నీకు తెలుస్తుంది పూర్తిగా, భార్య ఏంటో నీకు తెలిసింది పూర్తిగా. తెలిసిన తర్వాత ఆ ప్రేమ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? ఏం కావాలమ్మా? ఎక్కువే కావాలా? ఎక్కువ కావాలా, తక్కువ కావాలంటే ఎక్కువ కావాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే తక్కువైపోతుంది. అంతే కదా? తక్కువైపోతుంది. అందుకనే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట చెప్తున్నాడు. మనము కూడా క్రీస్తును ఎరగనప్పుడు, తెలియనప్పుడు, క్రీస్తును ఎరిగిన తర్వాత తెలియనప్పుడే మనం బాగుంటాం. అంతే కదమ్మా? క్రీస్తును ఎరగనప్పుడు, తెలియనప్పుడు, బాప్తిస్మం తీసుకొనకముందు భయము, భక్తి కలిగి భయభక్తులతో, శ్రద్ధలతో మనము బాగా ఉంటాం. తెలిసినప్పుడు ఆ భయభక్తులు ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? ఇంకా ఎక్కువ కావాలి. కానీ ఏమైపోతుందంటే చాలా తక్కువైపోతుంది. తెలిసిన తర్వాత, తెలియనప్పుడే బాగున్నావు. క్రీస్తుని గురించి తెలియనప్పుడే, ఎరగనప్పుడే నువ్వు బాగున్నావు. కానీ అంత తెలుసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని పని ఉందని తెలిసిన తర్వాత, దేవునికి ఇవ్వాలని తెలిసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ఏమవుతుందంటే తక్కువైపోతుంది ప్రేమ దేవుని పట్ల. తెలియనప్పుడే బాగుంటారు కొంతమంది. అంత తెలిసిన తర్వాత అంత నాకే తెలుసు అనుకుంటారు. కానీ ఏం తెలియదు. ఒకప్పుడు తెలియనప్పుడే బాగుంటారు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసులారా, చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచున్న నీ యవ్వన కాలములో నీవు చూపించిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏమండి, ప్రియుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ యవ్వన కాలములో నీవు చూపించినటువంటి అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడట? నీ యవ్వన కాలములో. అలాగనే తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు చూపించట్లేదు అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు తొలినాళ్ళలో నీ యవ్వన కాలంలో ఉన్నటువంటి నీకున్నటువంటి మరి అనురాగమును, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, తొలి దినాలు ఉన్నటువంటి వాటిని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అది నాకు కనిపించట్లేదు, అది నేను చూడట్లేదు అని చెప్తున్నాడు దేవుడు. అది నాకు ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నాడు. అందుకనే దేవుడు మీ మీద తప్పు మోపాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట
వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అంటున్నాడు. మనకందరికి కూడా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం తెచ్చుకోండి. మీరందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. దేనిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, అయితే మీరు వెలిగింపబడిన మీదట. మీరందరూ కూడా ఎప్పుడు వెలిగించబడ్డారు? ఎప్పుడు వెలిగించబడ్డారు? దేవుణ్ణి ఎరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు కదా. బాప్తిస్మం తీసుకున్నప్పుడు నుండి ఎలా ఉన్నారంటే వెలిగించబడ్డాం. వెలిగించబడ్డాం. అలా వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. బాప్తిస్మం తీసుకున్నటువంటి తొలి దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తొలి దినాలలో మీరు ఎలా ఉన్నారంటే వెలిగింపబడిన తర్వాత ఇదిగో శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములను. దేవుడు ఏమంటున్నాడంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని మీరు ఒకప్పుడు పోరాడారు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము ఒకప్పుడు మీరు పోరాడారు. అలాగనే సహించారు కూడా. మీరందరూ కూడా సహించారు. ఆ పూర్వదినములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి తొలి దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. అదే విధముగా 33వ వచనాన్ని చదవండి అమ్మా. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరరి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. దేవుడు తెలియజేసినటువంటి మాటను మనం చూడగలిగితే, ఒక విధంగా చూస్తే, ఒక రకంగా చూస్తే, ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత దేవుని కొరకు ఇదిగో నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందితో మీరు ఆరడి పడితిరి అంటున్నాడు. ఆరడి పడడం అంటే ఏంటమ్మా? ఆరడి పడడం అంటే ఏంటి? పెద్దలు అంటారు కదా, మరి ఆరడి పెడుతున్నారండి అంటుంటారు కదండి. దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందితో మీరు ఆరడి పడితిరి, మాట పడితిరి. మీరు దేని కొరకు మీరు మాట పడినారని మనం చూడగలిగితే, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత. నిందలను బాధలను. నింద అంటే చేయని పనికి మీరు నింద పడితిరి. అలాగనే బాధపడితిరి. బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో కూడా మీరు పాలివారైతిరి. అలాగా నిందలు అవమానాలు పడినప్పుడు మరి ఒక విధంగా చూస్తే అలాంటి వారితో మీరు కూడా ఏం చేశారంటే పాలిభాగస్తులయ్యారు. మీరు కూడా పాలు పంపులు పొందుకున్నారు. మీరు కూడా పాలిభాగస్తులయ్యారని చెప్తున్నాడు. 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. దేవుడు ఏమంటున్నాడంటే ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించితిరి.
ఖైదీలో ఉన్న వారిని మీరు కరుణించి తిరిగి, ఇదిగో చెరసాల్లో ఉన్నవారిని, ఖైదీలో ఉన్నవారిని, బాధల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్న వారిని మీరు ఏం చేశారంటే ఒకప్పుడు మీరు కరుణించారు, వారి మీద మీరు కరుణ చూపించారు, జాలి చూపించారు. మీరందరూ కూడా కరుణించి తిరిగి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. మీరందరూ కూడా మరి ఏం ఎరగాలంటే మీకు శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యము ఉన్నదని ఎరగాలట. ఏంటిది ఆ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఏంటని మనం చూడగలిగితే అదే పరలోకం, దేవుడున్నటువంటి స్థలం. అదే పరలోకం, దేవుడున్నటువంటి స్థలము మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినాయి మరి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఇదిగో దేవుని పని కోసం, దేవుని మాటలు ప్రకటింపజేయడం కోసం, దేవుని పని చేయడం కోసం ఇదిగో నా ఆస్తిని కూడా నేను పోగొట్టుకుంటాను, నా కష్టాన్ని కూడా నేను ఇస్తాను, నా ఆస్తిని పోగొట్టుకుంటాను, నా కష్టాన్ని కూడా నేను ఇస్తానని మరి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటారు అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నాం మనము అని మనకు కలిగినటువంటి దాన్ని కూడా పోగొట్టుకోవడానికి మనం ఒప్పుకున్నాము. మీరు ఒప్పుకున్నారా లేదమ్మా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నారు కదా, నాకు కలిగిన దానిని, నా చేతుల కష్టార్జితాన్ని దేవుని పని కోసం నేను ఇస్తానని. ఒకప్పుడు కూడా మీరందరూ కూడా మీ ఆస్తిని పోగొట్టుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. ఇదిగో ఒకప్పుడు కూడా మీ ఆస్తిని, మీ కష్టాన్ని కూడా మరి పోగొట్టుకోవడానికి మీరందరూ కూడా సిద్ధపడ్డారు కదా, ఇష్టపడ్డారు కదా. కాబట్టి మీ ధైర్యమును, మీకున్నటువంటి మొదటి ధైర్యమును, మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. విడిచిపెట్టకండి ఏం చెప్తున్నాడు? కొందరు ఏం చేశారంటే ఆల్రెడీ విడిచిపెట్టేశారు మొదటి ధైర్యాన్ని ఏం చేశారంటే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు మొదట మీకున్నటువంటి ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకూడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది పరలోకంలో దేవుని యొద్ద. ఆ బహుమానం కోసం మీరు ఎదురు చూడండి. మీరు వాటిని విడిచిపెట్టుకోవద్దు. మీకున్న మొదటి ధైర్యాన్ని, మీకున్నటువంటి మొదటి ప్రేమను, మీకున్నటువంటి మొదటి విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టుకోవద్దండి. ఏం చెప్తున్నాడు దేవుడు? చూడండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. ఏది అవసరమై ఉన్నదట మనకు? మీకు ఏది అవసరం ఉందంట? ఓరిమి అంటే ఓర్పు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఓర్పు. మీరు దేవుని చిత్తమును ఎరిగిన వారై, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మీరు ఎరిగిన వారై వాగ్దానాన్ని పొందు నిమిత్తము, దేవుడిచ్చే పరలోకాన్ని పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటున్నాడు దేవుడు. ఏది అవసరమట? ఓర్పు అవసరము అని చెప్తున్నాడు. ఓర్మి అవసరము, మీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఇంకా చాలా కాలము, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇదిగో వస్తున్నవాడు. కాలము ఎలా ఉందంటే కాలము కొంచెంగానే ఉంది, తక్కువగానే ఉంది కాలం. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చేవాడు ఎలా వస్తాడట? ఆలస్యం కాకుండా వస్తాడట.
అందుకనే దేవుడు అంటారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా మీ యొద్దకు రావాలనుకుంటున్నాను, త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే ఇదిగో మొదట మీకున్నటువంటి ప్రేమను, మొదట మీకున్నటువంటి విశ్వాసాన్ని, మొదట మీకున్నటువంటి భక్తిని వాడి ఒకనాడు ఆస్తి కూడా కోల్పోవడానికి మీరు ఇష్టపడ్డారు కదా. దేవుని కోసము మీ ఆస్తిని కోల్పోవడానికి, మీ కష్టార్జితాన్ని ఇవ్వడానికి కూడా మీరు ఇష్టపడ్డారు కదా. ఈరోజు అసలు దేవుని సేవ, దేవుని పని అనగానే ఇవ్వలేని స్థితికి ఎందుకు వెళ్ళిపోయారు మీరు అంటున్నాడు దేవుడు. ఒకనాడు ఎలా ఉన్నారు? ఒకనాడు దేవుని పని అనగానే, ఇదిగో దేవుని పని అనగానే మన వంతు సహాయం కూడా మనము, మన చేతుల కష్టార్జితాన్ని కూడా మనం ఇవ్వాలని ఒకనాడు ఆలోచించేవారు. ఒకనాడు నీకున్నటువంటి ఆస్తిని, నీ కష్టాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డావే. మరి ఈనాడు ఇప్పుడు దేవుని పని, దేవుని సేవ, సంఘములో అవసరతలు అన్నప్పుడు మరి ఇవ్వలేని స్థితిలోనికి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇవ్వలేని స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇదిగో ఒకనాడు మీకున్నటువంటి మొదటి ప్రేమను, తొలినాళ్ళలో దేవుని పట్ల మీకున్నటువంటి మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు దేవుడు. అని మొదటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకనాడు మనము ఆస్తిని పోగొట్టుకోవడానికి, కష్టాన్ని ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడ్డామే. మరి ఈరోజు ఏమైంది మీకు? అసలు దేవుని పని అనగానే, సంఘములో అవసరత ఉంది అనగానే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవ్వలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మేము ఇవ్వమండి, మాకు లేదండి అని చెప్తున్నారు. మాకు లేదని చెప్తున్నారు. అలాగే మనం చూడగలిగితే ఒకనాడు ప్రారంభంలో తొలి దినాల్లో నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని కోసము మరియు నిందలు, అవమానాలు భరించేవారిగా నువ్వు ఉన్నావు. ఒకనాడు మనమందరం కూడా అంతే కదండి. ఒకనాడు ప్రారంభంలో తొలి దినాల్లో మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇదిగో దేవుని పనిలో నిందైనా, అవమానమైన ఏది వచ్చినా కానీ మేము ధన్యులమే అనుకున్నారు మీరు ఒకనాడు. తొలి దినాల్లో అనుకున్నారు మీరు ఒకనాడు. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు మీకేమైంది? మీకు నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు మా మీదకే నిందలు వస్తున్నాయి, మా మీదకే అవమానాలు వస్తున్నాయి, మాకే అవమానం జరుగుతుందని నీవు మరలా ఎందుకు వెనక్కి తిరిగిపోతున్నారు? మీరు ఎందుకు మరలా వెనకటి జీవితానికి వెళ్ళిపోతున్నారు మీరు? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో తొలి దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట నా మీద మీకున్నటువంటి మొదటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు దేవుడు. మొదటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు తొలి దినాల్లో ఒకప్పుడు తగ్గించుకోవడాన్ని బట్టి మనమందరం కూడా దేవునిలోనికి వచ్చాము. దేన్ని బట్టి వచ్చామంటే తగ్గింపును బట్టి మనమందరము దేవుణ్ణి ప్రేమించి దేవునిలోనికి మనం వచ్చాము. మరి ఇప్పుడేంటి నీవు హెచ్చించుకోవాలనుకుంటున్నావు? హెచ్చించుకోవాలని ఎందుకు ఆలోచన చేస్తున్నావు నువ్వు? ఒకనాడు దేవునిలో ఉన్నటువంటి తగ్గింపు గుణాన్ని చూసి నీవు కూడా తగ్గించుకొని దేవునిలోనికి వచ్చావు కదా. మరి ఇప్పుడెందుకు నువ్వు హెచ్చించాలనుకుంటున్నావు? ఇదిగో నేనే హెచ్చించబడాలి, నా మాట వినాలి, నాదే జరగాలని నీవెందుకు ఆలోచన చేస్తున్నావు? అంటున్నాడు దేవుడు. మీరెందుకు ఆలోచన చేస్తున్నారు? తొలి దినాల్లో ఉన్నటువంటి భక్తిని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని వారలారా, తొలి దినాల్లో మీకున్నటువంటి భక్తిని మనం ఆలోచన చేస్తే, తొలి దినాల్లో భక్తులందరూ కూడా ఎలా ఉంటారు? తొలి దినాల్లో ఎలా ఉంటారని మనం చూడగలిగితే ఇదిగో సమయాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుంటారు. తొలి దినాల్లో, ప్రారంభ దినాలలో ఏం చేస్తారంటే ఇదిగో టైం ఉదయం అయింది కదా, మధ్యాహ్నం అయింది కదా, రాత్రి అయింది కదా, అలాగా సమయాన్ని చూసుకుంటూ ప్రార్థన చేసుకునేవారు ప్రారంభంలో, తొలి దినాలలో. అలాగునే సమయానికి వాక్యాన్ని చదువుకునేవారు తొలి దినాల్లో. కాదంటారండి? సమయానికి దేవుని వాక్యాన్ని చదువుకునేవారు. చదువు రాకపోతే
పిల్లలతో చదివించుకునేవారు సమయానికి, దేవుని మాటలు సమయానికి చదువుకునేవారు. అలాగని మనం చూడగలిగితే మరి ఎవరైనా కానీ మన ఇంట్లో ఏమండి టీవీని కానీ సినిమాలు కానీ ఏవైనా మరి పాటలు కానీ ఆటలు కానీ పెట్టినప్పుడు ఒకనాడు ఏం చేసేవారు? మీరు ఏం చేసేవారమ్మా? ఒకనాడు పెట్టిన వారిని గద్దించేవారు. ఏమని? ఇదిగో సమయం పోతుంది, సమయం దేవుడిచ్చినటువంటి సమయం పోతుంది, ఎందుకు మీరు అవి మరి అలాంటివి మీరు పెడతారు, వాటిని బంద్ చేయండి, తీసేయండి అని ఒకనాడు మీరు గద్దించేవారు. ఒకనాడు మీరు మరి గద్దించేవారు. మరి ఇప్పుడేమైంది? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మొదట మీకున్నటువంటి ప్రేమను, మీకున్నటువంటి భక్తిని, మీకున్నటువంటి విశ్వాసాన్ని ఇప్పుడు ఏం చేశారంటే వదిలేశారు మీరు అని చెప్తున్నాడు దేవుడు. ఏం చేశామంట? మనము వదిలిపెట్టామట, వదిలేశారు మీరు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారిని గురించి దేవుడు చెబుతూ, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎప్పుడు ఆనందిస్తున్నాడట దేవుడు? యేసుక్రీస్తు వారి యందు ఎప్పుడు ఆనందిస్తున్నాడట? బాప్తిసం తీసుకున్నప్పుడేనా? బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాలలోనే ఆనందిస్తున్నాడా? లేదా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాలను మాత్రమే దేవుణ్ణి ప్రేమించాడా? దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారిని బట్టి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది క్రీస్తు యందు. ఎప్పుడు? ఎందాకమ్మా? ఆయంత బాప్తిసం తీసుకున్నప్పుడేనా సంతోషం? ఎప్పుడు వరకు కలుగుతుంది ఆనందము, సంతోషం అంటే ఇదిగో బాప్తిస్మము తీసుకున్నప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి యందు దేవునికి ఆనందం కలిగిందట, సంతోషం కలిగిందట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాల నుంచి తండ్రి చేతికి ఆత్మను అప్పగించేంత వరకు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తండ్రిని సంతోషపెట్టాడు, తండ్రిని ఆనందింపజేశాడు. మరి నువ్వు నేను మనము ఎలా ఉన్నాము? బాప్తిసం తీసుకున్నప్పుడు నా అంత విశ్వాసం ఇంకొకటి ఉండదని చెప్పుకుంటాం మనం, అంతే కదా? మన విశ్వాసము, మన భక్తి ఎలా ఉంటుందంటే ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు నా ఎంతది భక్తుడే లేడనుకుంటాం మనం కదండి. చివరికి వచ్చేసరికి కాలము రాను కాలము గతించేసరికి ఏమైపోతుంది? మన భక్తి, మన విశ్వాసం ఏమైపోతుందంటే లేకుండా పోతుంది, కనిపించకుండా పోతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు వదిలికిరి గనక, మొదట మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు గనక మీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నాను అని చెప్తున్నాడు. ఆ తప్పును ఏం చేస్తున్నాడంటే లోపంగా చూపిస్తున్నాడట దేవుడు. ఆ తప్పును లోపంగా చూపిస్తున్నాడట దేవుడు. ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, భక్తి ఎలాగా ఉండకూడదంటే మరి బీపీ షుగర్ వచ్చినప్పుడు ఎలాగా హెచ్చు తగ్గులవుతుంది కదా. ఒక మనిషికి బీపీ ఉందనుకోండి, ఒక మనిషికి షుగర్ ఉందనుకోండి, ఆ బీపీ షుగర్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎక్కుతుంటుంది, తగ్గుతుంటుంది, ఎక్కుతుంటుంది, తగ్గుతుంటుంది.
అలాగా 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 మీ భక్తి జీవితము అలా ఉండకూడదు అంటాడు దేవుడు. అలాగ ఉండకూడదు. ఒకప్పుడు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండి మరలా ప్రేమ లేకుండా, ఒకప్పుడు దేవుని పనికిచ్చి మరలా పూర్తిగా ఇవ్వకుండా, అలాగా బీపీ షుగర్ తగ్గినట్లుగా హెచ్చు తగ్గులుగా మీ భక్తి జీవితం ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అలాగా ఉండకూడదు. మరి ఇశ్రాయేలు గురించి దేవుడు ఒక మాట చెప్తే ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు మొదటి ప్రేమను ఏం చేశారంటే వారు మొదటిగా దేవుని పట్ల ప్రేమను చూపించారట. ఎప్పుడు చూపించారంటే ఐగుప్తులో దాస్వత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి నమ్మకంగా ఉన్నారు, కష్టాల్లో నమ్మకంగా ఉన్నారు, బాధల్లో నమ్మకంగా ఉన్నారు. దేవుని ప్రేమించారు వారు. కానీ ఆ దాస్వత్వములో నుండి విడిపించిన తర్వాత, వారికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత, అని కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, దాస్వత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ప్రేమించారు, దేవుని యందు భయము భక్తులు కలిగి ఉన్నారు. అలాగా ఆ దాసత్వములో నుండి విడిపించిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మొదట వారికి ఉన్నటువంటి ప్రేమను వదిలిపెట్టారంట. మొదట వారికి ఉన్నటువంటి ప్రేమను వదిలేశారంట. పూర్తిగా వారికి ఉన్నటువంటి ప్రేమను వదిలేసి ఆ తరువాత ప్రేమించడమే మానేశారట దేవుణ్ణి. వాళ్ళు తర్వాత ఏం చేశారంటే వాళ్ళు అసలు దేవుణ్ణి ప్రేమించడమే మానేశారట. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క మొదటి ప్రేమను వదిలేసిన తర్వాత ప్రేమించడమే మానేశారు. అలా మానేసిన తర్వాత దేవుడు అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా, ఇదిగో యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటి దేవుడేం చెప్తున్నాడంటే, ప్రారంభములో తెలి దినాల నుంచి ఇప్పటి వరకు, ప్రారంభములో దేవుడు మనిషి చేసినటువంటి దినము మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎలా ఉన్నారంటే మనందరి పట్ల ఆయన ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమను చూపిస్తున్నాడు, కరుణను చూపిస్తున్నాడు, జాలిని చూపిస్తున్నాడు దేవుడు. అలాగా కలిగి ఉండి ఆయన అంటున్నాడు యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, ఇదిగో నేను మాట్లాడుతున్నాను. ఓ ఆకాశమా నీవు విను, అలాగునే ఆలకించుము. భూమి చెవియొగ్గుము, ఇదిగో నేను మాట్లాడుతున్నాను. భూమి నువ్వేం చేయాలి? ఇదిగో నీ చెవి పెట్టి నువ్వేం చేయాలి? వినాలి. వినుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. దేవుడు ఎలా చేశాడంటే మనల్ని గొప్పవారిగా చేశాడు. తొలి దినాల నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనిషిని ఒక గొప్పవానిగానే ఉంచాడు, గొప్పవానిగా చేశాడు. అలా చేసినప్పుడు ఆయన అంటున్నాడు, గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏం చేశారట? పెంచి పెద్ద చేస్తే, గొప్పవారిగా చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారట? దేవుని పట్లనే, దేవుని మీదనే ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. దేవుని మందిరానికి నేను రాను, దేవుని పనికి నేను ఇవ్వను అండి. అలాగా దేవుని మీద ఏం చేస్తున్నారంటే వారు తిరగబడి ఉన్నారు, లోబడట్లేదు. వారు తిరగబడి ఉన్నారు అని చెబుతూ, ఎద్దు తన కామాందును ఎరుగును. దేవుడు ఏమంటున్నాడంటే, ఎద్దు తన కామాందుని ఎరుగును. యజమానుని ఎరుగుతుంది ఎద్దు, యజమానుని గుర్తుపడుతుంది. అది యజమానుని ఎరుగును గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. వాడి గాడిద ఏం చేస్తుంది? ఉదయకాలం మొదలుకొని అది ఎక్కడికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అస్తమయం అవగానే యజమానుని ఉన్నటువంటి స్థలాన్ని మర్చిపోతుంది. అది
నివాసాన్ని మర్చిపోతుందా? అని మర్చిపోదు. మరలా అదే స్థలానికి వచ్చేస్తుంది, మరలా అదే యజమాని దగ్గరకు వచ్చేస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు. ఇశ్రాయేలు అనగా ఒకనాడు దేవుని పిల్లలని చెప్పుకున్నాం మనం. అలా దేవుని పిల్లలకు, ఇశ్రాయేలులకు తెలివి లేదు. నా జనులు అంటున్నాడు చూడండి దేవుడు. నా జనులు నా పిల్లలు, నా జనులు నా పిల్లలు యోచింపరు, ఆలోచన చేయరు అని చెప్తున్నాడు దేవుడు. నా జనులు నా పిల్లలు వివేచింపరు, ఆలోచన చేయరు అని చెబుతూ, పాపిష్టి జనాంగమా, దోషభరితమైన ప్రజలారా అని సాక్షాత్తు దేవుడు తన పిల్లలైన వాని గురించి పలుకుతున్నాడు. చూడండి ఏ మాటలు పలుకుతున్నాడు. ఒకనాడు తన పిల్లలను దేవుడు ఏ రీతిగా పెట్టాడంటే ఏలేవానిగా పెట్టాడు, ఒక అధికారిగా పెట్టాడు, ఒక ఏలికగా మనిషిని ఉంచాడు దేవుడు. అదే మనిషిని గురించి, తన పిల్లల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే పాపిష్టి జనాంగమా అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరందరూ కూడా పాపిష్టి వాళ్ళు, పాపము చేయవారు, పాపిష్టి జనాంగమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా అంటున్నాడు. చూడండి, మీరందరూ ఎవరి సంతానం అంటున్నాడు? మనమందరం ఎవరి సంతానం? ఒకప్పుడు మనమందరం కూడా దేవుని సంతానము, దేవునికి పుట్టిన వారమే. మనమందరం కూడా దేవుని పిల్లలమే. కానీ ఆయన ఏమంటున్నాడంటే, దేవుని మాటను విననప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో దుష్ట సంతానమా అంటున్నాడు. ఎవరి సంతానమట? ఒకప్పుడు దేవుని సంతానముగా, దేవుని పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇదిగో దుష్ట సంతానము. మీరందరూ కూడా ఇదిగో దుష్టిని సంబంధులు, మీరందరూ కూడా మరి దుష్టుని పిల్లలు అంటున్నాడు. మీరందరూ కూడా దుష్టుని పిల్లలు. చదవండి. చెరుపు చేయు పిల్లలారా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. చూడండి, దేవుడు తన పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒకప్పుడు ఎలా మాట్లాడాడు? ఒకప్పుడు గొప్పగా మాట్లాడాడు. యోబుని గురించి ఎలా మాట్లాడాడు దేవుడు? ఎలా మాట్లాడు? గొప్పగా చెప్పాడు. కానీ ఇప్పుడు తన పిల్లల గురించి ఏమంటున్నాడు అంటే, ఇదిగో పాపిష్టి జనాంగమా, దోషభరితమైన జనులారా, అలాగునే దుష్ట సంతానమా, అలాగునే చెరుపు చేయు పిల్లలారా అంటున్నాడు. ఎలా అయిపోయారట? చెరుపు చేసేవారిగా, కీడు చేసేవారిగా, హాని తలపెట్టేవారిగా మీరు మారిపోయారా? చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. అలాంటి వారికి శ్రమ. ఇదిగో మీరు ఇలా ఉన్నారా? ఇదిగో పాపిష్టి జనంగా ఉన్నారా? దోషభరితమైన ప్రజలుగా మీరు ఉన్నారా? దుష్ట సంతానముగా మీరు ఉన్నారా? అలాగనే చెరుపు చేసేవారిగా మీరు ఉన్నారా? దేవుని పనిని చెడగొట్టేవారిగా ఉన్నారా? చెరుపు చేసేవారిగా మీరు ఉన్నారా? అయితే మీకు శ్రమ, మీకు శ్రమ. చూడండి, చదవండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అలాగనే 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయెను. దేవుడు తన పిల్లల గురించి పలుకుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు మీరు. ఎప్పుడట? కొన్ని సందర్భాల్లో కాదు, నిత్యము. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే, మరి ఎప్పుడు కూడా మీరు తిరుగుబాటు చేస్తున్నారు. నా మీద మీరు తిరగబడుతున్నారు. తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఏమంటే ఈ మాటను మనం చూడగలిగితే,
ప్రతివాడు కూడా, ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంటే నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడట. వ్యాధి అంటే ఏంటి? రోగం. నీకు రోగం వచ్చిందిరా అని చెప్తున్నాడు దేవుడు. ప్రతివాడు కూడా ఎలా ఉన్నాడట? ప్రతివారు కూడా నిత్యము తిరగబడుతున్నారు, అలాగునే మీరు ఎలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. నడినెత్తిని మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే వ్యాధి కలిగి ఉన్నారు. మీకు రోగం వచ్చింది అని చెప్తున్నాడు దేవుడు. మీకు రోగం వచ్చింది. ప్రతివాని గుండె బలహీనమాయను. ప్రతివాని గుండె, ప్రతివాని హృదయం ఏమైపోయిందంటే బలహీనమైపోయింది అని చెప్తున్నాడు. చివరిగా మనం చూడగలిగితే అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీకున్నటువంటి మొదటి ప్రేమను, తొలి దినాల్లో నా పట్ల నీకున్నటువంటి మొదటి ప్రేమను ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రేమ నాకు కావాలి అని చెప్తున్నాడు. వాడి ఒక భార్య భర్తనంటుంది, భర్త భార్య అని అంటాడు. అలాగనే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం కోరుకుంటాము ప్రేమను. ఒకప్పుడు ఎలాగైతే ప్రేమ ఉందో అదే ప్రేమ చూపించాలని మనం కోరుకుంటాము. అదే ప్రేమను దేవుడు కూడా ఏమంటున్నాడంటే నాకు కూడా కావాలి అంటున్నాడు. తొలి దినాల్లో మీరు చూపించారే ప్రేమ, ఆ ప్రేమ ఇప్పుడు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. చివరిగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మీరు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి, మీ ప్రారంభ స్థితి ఎలా ఉంది, మీరు తొలి దినాల్లో ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకోండి. ఫస్ట్గా మీరు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను దేవునిలో, మరి ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఏం చేయాలట? మారు మనస్సు పొందడం అంటే ఏంటమ్మా చెప్పండి ఒకసారి. మారు మనస్సు పొందడం అంటే ఏంటి మీకు తెలిసినా చెప్పండి. మారు మనస్సు పొందడం అంటే బాప్తిసం తీసుకోవడం కాదు. బాప్తిసం తీసుకోవడమే మారు మనసు అనుకుంటారు కొందరు. బాప్తిసం తీసుకోవడం మారు మనసు కాదు. బాప్తిసం తీసుకొని నీ వెనకటి జీవితము నీ మనసు అలాగే ఉందనుకోండి, ఏమైనా ప్రయోజనమా? బాప్తిస్మం పొందడం మారు మనసు కాదు. ఆయన ఏమంటున్నా అంటే మారు మనస్సు పొందడం ఏంటంటే నీ మనస్సును మార్చుకోవడం. అదే మారు మనసు అంటే. ఒకప్పుడు ఉన్నటువంటి నీ మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరిగి మంచి కార్యాలు చేసేవారిగా, అలాగా మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. ఆ మొదటి క్రియను నీవు చేయుము. మీ ప్రారంభ దినాలలో, తొలి దినాల్లో మీకున్నటువంటి నా ఎడల మీకున్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మొదటి క్రియను చేయండి అని చెప్తున్నాడు దేవుడు. ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. ఏమండి? అట్లు చేసి ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే నోవాహు గారి దినములో కూడా ఈ అట్లు అనేటువంటి ఒక సందర్భం ఉంటుంది. నోవాహు అట్లు చేసినటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే ఎట్లు చేసి అంటే ఒక సేవకుడు ఏమనుకున్నాడంటే అట్లు చేసి అని రాయబడింది కదా, అట్లు చేసి అని రాయబడింది కదా, అట్లు అని ఉంది కదా, నోవాహు గారు అట్లు చేసెను అని రాయబడి ఉంటుంది అక్కడ. ఆ సేవకుడు ఏమనుకున్నాడంట నోవాహు గారు మొట్టమొదటిగా అట్లు ఎలా చేయాలో కనిపెట్టాడు అని చెప్పాడట. అట్లు అంటే ఏంటమ్మా? ఏంటి అట్లంటే?
మన భాషలో మనం దోశలు అవి ఏది ఎగ్ ఆమ్లెట్ వేస్తాం కదా మనం, అట్లు అంటారు దాన్ని కొన్ని. ఆ సేవకుడు ఏమనుకున్నా అంటే అట్లు చేసాను నోవాహు అట్లు చేసానని దాన్ని చూసి ఏమనుకున్నా అంటే అపార్థం చేసుకొని మరి అట్లు ఎలా వేయాలో కనుగొన్నాడు నోవాహు గారు అని చెప్పాడట. అట్లు చేసానంటే దేవుడు ఎలాగైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో అట్లు చేసాను, అలా చేశాడు, అలా జరిగించాడు అని దాని అర్థం. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ క్రియను చేయుము. అట్లు చేసి, ఎట్లు చేసి మారు మనసు పొంది, మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును. ఇదిగో మీరు అట్లు చేస్తేనే, మీరు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను మీ యొద్దకు వస్తాను, నేను మీ యొద్దకు వచ్చి దీపస్తంభము నుండి దాని చోటు నుండి దానిని తీసివేత్తును అంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంటి? దీపస్తంభం అంటే ఏంటి? దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ. ఆ దీపస్తంభమును, ఆ యొక్క ఆత్మను దేవుడు ఏం చేస్తాడంటే దాని చోటు నుండి తీసివేస్తాను. అలాగ దేవుడిచ్చినటువంటి ఆత్మను తీసివేస్తాను గనక, తీసివేసే ప్రమాదం ఉంది కనుక మీరేం చేయాలంటే ఇదిగో మరి ఏ స్థితిలో నుండి మీరు పడిపోయారో ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయును. మరలా తొలి దినాలలో ప్రారంభంలో నీ భక్తి ఎలాగ ఉందో, నువ్వు ఎలాగున్నావో, నీ క్రియలు ఎలాగున్నావో అలాగా మొదటి ప్రేమ నాకు కావాలి అని అడుగుతున్నాడు దేవుడు. నీ మొదటి ప్రేమను నేను చూడాలి, నీ మొదటి ప్రేమను నాకు చూపించని చెప్తున్నాడు దేవుడు. అందుకనే ఇదిగో మీరందరూ కూడా మీకున్నటువంటి మొదటి ప్రేమను వదిలిపెట్టేశారు. మీరు వదిలితిరి గనక మీ మీద నేను తప్పు మోపాలనుకుంటున్నాను. ఆ తప్పును దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లోపంగా చూపిస్తున్నాడట. ఆ తప్పును అంటే తప్పులున్నప్పుడు, లోపాలు ఉన్నప్పుడు దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడమ్మా? ఇవ్వడు కనుకనే అందుకనే దేవుడు అంటున్నాడు, నీ తప్పులను, మీ పొరపాట్లను మీరేం చేయాలంటే సరి చేసుకొని మొదటి క్రియ చేయాలి. మీరు మొదటి మీకున్నటువంటి ప్రేమను చూపించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని చేత మనము మన పైన తప్పు మోపించుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుడు మన పైన తప్పు మోపే వారిగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించేవారుగా, మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా మరి మీరందరూ కూడా మరి ఉండాలని తెలియజేస్తూ మరి ఓపికగా ఇంతవరకు దేవుని మాటలు విన్నటువంటి మీకు అందరికీ మరి ఒకసారి నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను.